హైదరాబాద్లో మరోసారి ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లోని పలు ప్రాంతాలపైన రద్దీ ఏరియాలపైన బాంబ్ బ్లాస్ట్లకు తెరలేపారంట. కేవలం హైదరాబాదే కాదు, ఢిల్లీని కూడా టార్గెట్ చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో అదుపులో తీసుకున్నారు పోలీసులు. సో వీళ్ళు గతంలోనే ఒక ఉగ్రవాద చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని చెంచల్గూడ జైలుకు తరలించారు. 1-2 సార్లు వారిని ములాఖత్లో కలవడానికి బయట నుంచి ఎవరో వ్యక్తులు వచ్చారంట. ములాఖత్లో కలిశారు. అయితే ఆ కలిసిన వ్యక్తితో మరోసారి ఉగ్ర కుట్రకు తెరలేపారు. హైదరాబాద్లో పలు చోట్ల రద్దీ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్లకి జరపాలి అన్నట్టుగా స్కెచ్ వేశారంట. లష్కర్ ఈ తోయిబా హఫీజ్ సయ్యద్ మీకు ప్రతిసారి ఆర్టీవీ చెప్తూనే వచ్చింది. దేశం అనే అంశం వచ్చినప్పుడు ఆర్టీవీ ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, హైదరాబాద్ నగరవాసుల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ప్లీజ్ గమనించండి, స్లీపర్ సెల్స్ ఉన్నారు, ప్లీజ్ గమనించండి, స్లీపర్ సెల్స్ ఉన్నారు, స్లీపర్ సెల్స్ చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే వచ్చాను. ఇప్పుడు అదే బయటపడింది. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ముందస్తుగానే హెచ్చరించాయంట. మరొకసారి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని ఒక దురాలోచనతో ఈ ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదం రూపుమాపేటువంటి ప్రయత్నంలో భాగంగా భారత ఆర్మీ చాలా అద్భుతమైనటువంటి ఆపరేషన్లు చేపడుతోంది. ఆపరేషన్ మహాకాల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ సింధూర్, ఇలా పలు ఆపరేషన్లు చేపట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద ఒక్కొక్కరు కూడా పేల్చి పాడేస్తోంది, వాళ్ళని ఏరి పారేస్తోంది. ఇదిలా జరుగుతూ ఉండగానే దేశంలో అంతర్గతంగా సానుభూతి పరులుగా స్లీపర్ సెల్స్గా ఉన్న వారంతా కూడా యాక్టివేట్ అవుతున్నారు. ఆ మాదిరిగానే ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అయ్యారు. దీనికి కట్ చేస్తే కోనసీమలో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఒక సామాన్యమైనటువంటి గ్లాస్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇంట్లో 9mm బుల్లెట్లు, 108mm బుల్లెట్లు లభించాయి. మెషిన్ గన్కు సంబంధించిన బుల్లెట్లు లభించాయి. ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ సంబంధించి ఒక అనుమానం రేకెత్తిస్తూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో అంతలోనే మళ్ళీ కట్ చేస్తే హైదరాబాద్కు వచ్చింది ఈ ఉగ్రమూకలకు సంబంధించినటువంటి వార్త. మరి ఏమైనా ఇంటర్లింకింగ్గా ఉన్నాయా? గతంలో ఎవరో ఒక వ్యక్తి, ఆదిత్యరాజ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి మా ఇంటికి వచ్చాడు, అప్పుడు తీసుకొచ్చి పెట్టాడని చెప్పి అక్కడ హుస్సేన్ చెప్తున్నాడు. ఇది నిజమేనా? అక్కడి వరకు ఆగిపోయిందా? హైదరాబాద్తో ఈ లింకప్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఈ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులతో ఏమైనా లింకప్స్ ఉన్నాయనే కోణాల్లో కూడా పోలీసులు విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ములాఖత్లో వెళ్ళి కలిసిన వారితో పేలుళ్లపై చర్చించినట్టుగా గుర్తించారు పోలీసులు. జైలు నుంచి, జైల్లో ఉంటూనే జైలు లోపల నుంచే హైదరాబాద్లో పలు చోట్ల బాంబ్ బ్లాస్ట్లకి ప్రణాళికలు రూపొందించారంట. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, హఫీజ్ సయ్యద్ వాడే. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపించే ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకి చీఫ్. ఇప్పుడు వాడి నేతృత్వంలోనే హైదరాబాద్, ఢిల్లీతో సహా పలు కీలక ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్లకి ఈ హఫీజ్ సయ్యద్ గాడి ముఠా ప్లాన్ చేసింది. సో నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా చాలా పక్కాగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త తెలియడంతో పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. మూసరంబాగ్, మలక్పేట్, సైదాబాద్ ఈ 3 ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచేశారు. దీంతో పాటుగా ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌకుల్లో కూడా దేవాలయాల దగ్గర కూడా భారీ ఉగ్రదాడికి స్కెచ్ వేసినట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ప్రస్తుతం హైదరాబాద్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉంటూనే ములాఖత్లో వచ్చినటువంటి ఒక వ్యక్తితో వాళ్ళు ఈ సంభాషణ చేయడంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలి, బాంబ్ బ్లాస్ట్లు జరిపించాలి, మరోసారి భారతదేశ అలజడి సృష్టించాలి రకమైనటువంటి ఈ కన్వర్జేషన్ చేయడంతో ఇది పోలీసులు గమనించారు. వెంటనే ఆ ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. ములాఖత్లో వచ్చిన వ్యక్తిని కూడా ఇప్పుడు పట్టుకునే పనిలో ఉన్నారు. ములాఖత్లో వచ్చిన వ్యక్తి బయట ఈ పన్నాగానికి పన్నుతూ ఉంటే లోపల కూర్చొని స్కెచ్ వేసింది ఆ ముగ్గురు ఉగ్రవాదులు. సో ఐ రిపీట్ అగైన్, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇక్కడితో ఆగిపోలేదు. ఏదో ఒక రకమైన అలజడి సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మొన్న చచ్చినంత పని అయిపోయింది. పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టింది భారత్. దీంతో మళ్ళీ ఆ దేశం ఏదో రకమైన అలజడి సృష్టించాలనుకుంటోంది. నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం ప్రాంతాలకు నీళ్లు లేవు, ఇండస్ట్రియల్ అవసరాల కోసం నీళ్లు లేవు. మనం సింధు జలాలు నిలిపేయడంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. డబ్బులున్నాయి కానీ కావాల్సిన వనరులు లేవు. దీంతో పాకిస్తాన్ మళ్ళీ భారత్ని దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తోంది. ఇది ఒకటే కాదు, మీరు గమనిస్తే మీరు ఈ మధ్య కాలం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా, కీలకమైన రద్దీ ప్రాంతాలకు వెళ్ళినా కూడా పోలీసులు ఎంత నిఘా పెట్టారో చూడండి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ స్థాయిలో నిఘా కొనసాగుతుంది. బికాస్ వాటిని టార్గెట్ చేసుకొని మళ్ళీ భారత్ పైన గతంలో మాదిరిగా పార్లమెంట్ అటాక్ ముందు ఏం జరిగింది,
అంతకంటే మునుపు ఒక ఫ్లైట్ హైజాక్ చేశారు. ఇలా పలుమార్లు పలు కుట్రలకు తెరలేపి భారత్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం ఆ ఉగ్రవాదులు చేశారు. కాబట్టి మళ్ళీ అదే మాదిరిగా స్కెచ్ వేస్తూ ఉన్నారు. సో చెంచల్గూడ జైల్లో ఉంటున్న ముగ్గురు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు, పోలీస్ స్టైల్లో విచారిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు హఫీజ్ సయ్యద్తో ఉన్నటువంటి లింకప్స్ ఏంటి, ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు చూడాలి. సో హైదరాబాద్లోని ముసరంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లో ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. సో మీ చుట్టూ ఎవరైనా కనుక అనుమానాస్పద వ్యక్తి కనిపించినా, మీకు ఎవరిపై అనుమానం వ్యక్తమైనా, అది తెలుగు రాష్ట్రాల్లో అటు కోనసీమ అయినా హైదరాబాద్ అయినా, ప్లీజ్ ఒక్కసారి అలర్ట్ అవ్వండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ అనుమానిత వ్యక్తుల్ని పోలీసులకు అప్పగించకపోతే మనమంతా కొంత ప్రమాదంలో పడే అవకాశం డెఫినెట్గా ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్లో. మధు, ముగ్గురు ఉగ్రవాదులను ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉంటూనే చెంచల్గూడ జైలు నుంచే ఈ రకమైనటువంటి ఉగ్ర కుట్రకు ప్రయత్నం చేశారు ఈ ముగ్గురు ఉగ్రవాదులు. సో వారిని ములాఖత్లో కలిసింది ఎవరు, ఆ కలిసిన వ్యక్తి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు రెడ్ జోన్గా ఏర్పాటు చేసుకుని ఉన్నారు, సో వాళ్ళతో ఎంత ప్రమాదం అని పోలీసులు భావిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి, హైదరాబాద్లో ఎటువంటి హైలైట్ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ ఉగ్ర మూలాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసాం అనేక బాంబ్ బ్లాస్ట్లు, అనేక ఉగ్రకోణాలు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు బయటపడ్డా వారికి సంబంధించినటువంటి లింక్స్ హైదరాబాద్లో తేలుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలో మా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస రోహింగ్యాలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి తలదాచుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళంతా స్లీపర్ సెల్స్గా ఇక్కడ ఏదో ఒక రూపంలో చిన్న పని చేసుకుంటూ ఇక్కడ వారి కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. టార్గెటెడ్కి సంబంధించి ఎక్కడెక్కడ అటాక్ చేయాలి, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ అలజడి సృష్టించాలి అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. మొదటి నుంచి హైదరాబాదు ఇలాంటి ఉగ్ర మూలాలు ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. వారికి సహకరించే వారు కూడా హైదరాబాద్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న గల్లీలలో, పాత బస్తీలో కానీ ఇంకా కొంత ప్రాంతాలలో వారికి ఆశ్రయం కల్పిస్తూ వారిని పోషిస్తూ ఉన్నారు. వారికి ట్రావెలింగు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వారు ఉండడానికి కానీ అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి ఉగ్రవాద సానుభూతి పనులు కూడా హైదరాబాద్లో ఉన్నారు. సో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో నుంచే ఉగ్ర మూలాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు, బాంబ్ బ్లాస్ట్ల కోసం ప్లాన్ చేశారంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో హైదరాబాద్లో అర్థం చేసుకోవచ్చు. మనం చూసాం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, దాదాపు 16 మంది అక్కడక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఫలాహల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్, తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్లు ఉగ్ర మూలాలకు సంబంధించినటువంటి దానిపైన రీసెర్చ్ చేయడం, బాంబులు తయారు చేయడం, ఐఈడి బాంబులతో బ్లాస్ట్ చేయాలనుకోవడం, ఒకేసారి దేశవ్యాప్తంగా చైన్ సిస్టమ్ లాగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేయాలనేటువంటి ఒక కుట్రబన్నారు. సో పోలీసులు గమనిస్తున్నారనేటువంటి అనుమానంతో తనను తాను ఎర్రకోట వద్ద పేల్చుకున్నటువంటి పరిస్థితి డిఎన్ఏ ద్వారా హైదరాబాద్ మూలాలు ఉన్న డాక్టర్ రెసిన్ తయారు చేశారు. రైట్ మధు, 1 సెకండ్ గెట్ బ్యాక్ టు అగైన్. హైదరాబాద్లో 2013 ఫిబ్రవరి 21న ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఒకేసారి 2 బాంబులు బ్లాస్ట్ అయ్యాయి. ఎగ్జాక్ట్గా ఈ రోజుతో 13 ఏళ్ళు పూర్తయింది. హైదరాబాద్లో ఆ రోజు దిల్సుఖ్ నగర్ దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఘటన ఈ రోజుతో 13 సంవత్సరాలు పూర్తయింది. సో ఈరోజు మళ్ళీ ఇటువంటి విధంగా ముగ్గురు ఉగ్రవాదులు చెంచల్గూడ జైల్లో స్కెచ్ వేశారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డేంజరస్ అన్నట్టుగానే ఇక్కడ ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌకుల్లో కూడా దేవాలయ దగ్గర హైలైట్ జారీ చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఇదే సమయానికి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్తో లష్కర్-ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో లింకప్ అయినటువంటి ఆ ఉగ్రవాదులు హైదరాబాద్లో కుట్ర పన్నుతున్నట్టుగా ఆధారాలతో సహా పోలీసులు వారిని పట్టుకున్నారు. మరి ఎక్కడ కుట్ర పన్నారో చూడాలి. ఈ రోజుతో ఎగ్జాక్ట్గా దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగి 13 ఏళ్ళు అవుతోంది. ఈ రోజున మళ్ళీ ఇటువంటి కుట్రకు తెరలేపడంతో కొంత హైలైట్ కొనసాగుతోంది. మధు, వాట్ యు సే? 13 ఏళ్ళు పూర్తయింది దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగి. సో ఈ రోజుతో 13 ఏళ్ళు. ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా అల్ఫల్లా యూనివర్సిటీకి సంబంధించి ఉమర్ నబీతో పాటుగా గతంలో ఇక్కడ రెజిన్ అంటే ఒక పాయిజన్ని తయారు చేసిన వ్యక్తి కూడా ఇదే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అహ్మద్ మొహియుద్దీన్. ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి. చైనాకు వెళ్ళి డాక్టర్ చదువుకొని ఒక పాయిజన్ తయారు చేశాడు, అక్కడ ఉగ్రవాద సంస్థతో లింకప్ అయిపోయి. సో ఇటువంటి అంశాలు కొన్ని లింకప్ చూసుకోవచ్చు మనం. సో 13 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ మాదిరిగా మళ్ళీ ఒక ఉగ్ర మూలాలు ఉన్నట్టుగా బయటపడడం ఎలా చూడాలి? ఎటువంటి హైలైట్ నెలకొంది? ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నటువంటి వారిని
తర్వాత వాటికి ఆకర్షితమవుతున్నటువంటి విధానాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్లో. ఇటు పోలీసు విభాగం కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, స్కూల్స్ కానీ, ఇంకా సమాజంలో రాజకీయ పార్టీలు కానీ గతంలో ఉగ్రవాదాలతో సంబంధాలుండి పోలీసులపైనే కాల్పులు జరిపి పోలీసులపైనే అటాక్ చేస్తూ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఒక ఉగ్రవాది సంబంధించినటువంటి అంత్యక్రియలకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక పార్టీ హాజరైంది పెద్ద ఎత్తున అంటేనే ఎలాంటి భావజాలంతో ప్రజలను అటువైపు ఆకర్షితులయ్యేలా రెచ్చగొడుతున్నారో చూడాలనేటువంటిది విమర్శలు ఉన్నాయి క్షేత్రస్థాయి నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ. సో ఇవి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఉగ్రవాద లింకు భారతదేశంలో ఏ ఉగ్రవాద లింక్ ఉన్నా అది హైదరాబాద్లో లింక్ ఉంటుంది. ఇక్కడ ఆశ్రయం పొందుంటారు, ఇక్కడ నుంచి సహాయం పొందుంటారు, ఇక్కడ నుంచే దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించారు. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిని అరికట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా. ఈ మతపరమైనటువంటి ఒక అప్పీజ్మెంట్ పాలిటిక్స్ని పక్కన పెట్టాలి, దేశ రక్షణ కోసం అనేటువంటి డిమాండ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు ఆ ఆర్థిక అవసరాల కోసం ఉగ్రవాదం వైపు వారిని కొంతమందిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తే మరికొంతమంది ఏమో మత ఛాందసం మతంతో తలకెక్కి అటువైపు దృష్టి పెడితే ఈ మధ్యకాలంలో హై లెవెల్ స్టడీస్ డాక్టర్, ఎంబీబీఎస్, పిహెచ్డీలు, మంచిగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇంకా పెద్ద పెద్ద టెక్నాలజీలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఉగ్రవాదం వైపు మల్లుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎగ్జాంపులే డాక్టర్లు రెసిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేయడం, హిందువులపైన పెద్ద ఎత్తున దాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేయడం. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత దేవాలయాలపైన, ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ వరుస బ్లాస్ట్లపైన ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి, హై అలర్ట్ జారీ చేశాయి. ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ప్రజెంట్ హై అలర్ట్ ఉంది. ఆల్రెడీ కొన్ని మతపరమైనటువంటి దేవాలయాలపైన ఈ రకమైనటువంటి అటాక్ చేయాలి ఏకకాలంలో ఒకేసారి అనేటువంటిది గతంలో ప్లాన్ చేస్తారు, ఇప్పుడు పదే పదే చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేస్తూ ఉంది, కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్రాలకు. తర్వాత ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ సమాచారం ఇస్తూనే ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు, సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. ఇక్కడే ఆశ్రయం పొందుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఇంటర్నెట్ నడిపించడం, సెంటర్లు నడిపించడం, ఇంకా కొంతమంది ఇతరత్ర చిన్న చిన్న పనులు, చిన్న చిన్న హోటల్స్ నడిపించడం చేసుకుంటూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కడ అనుమానం రాకుండా వాళ్ళ కొన్ని రోజులు ఒకేసారి బ్లాస్ట్ కి సంబంధించి చెంచల్గూడ జైలుకు సంబంధించి చూస్తే ములాఖత్లో కలిసిన వ్యక్తి ఎవరు? ములాఖత్లో కలిసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా? సో ఒకవైపు ఢిల్లీలో కూడా ఏఐ సమ్మిట్లు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది డెలిగేట్స్ ఉన్నారు. హైదరాబాద్ నగరం నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం, చాలా చోట్ల డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఒక్క చోట చిన్న ఇటువంటి ఎర్రకోట్ లాంటి ఒక సంఘటన జరిగినా కూడా దాని తాలూకా పర్యవసనాలు చాలా పెద్దగా ఉండబోతున్నాయి. సో ఇప్పుడు అక్కడ ములాఖత్లో కలిసిన వ్యక్తి ఎక్కడున్నారో ఆయన ట్రాక్ చేశారా, ట్రేస్ చేశారా, వారి నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారా? ఎగ్జాక్ట్లీ జనరల్గా జైలు ములాఖాత్ ఎట్లుంటుంది అనేటువంటిది డీటెయిల్స్లోకి వెళ్తే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఉగ్రవాద లింకులతో ఉన్నటువంటి వ్యక్తులు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళని కలవడానికి వస్తున్నటువంటి వారి పని ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. జనరల్గా సాధారణ ఖైదీలను కలవడానికి ములాఖాత్లో వెళ్తున్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, ముందుగానే ఫోటో దిగాల్సి ఉంటుంది, సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ అనుమతి ఇచ్చిన తర్వాతనే ములాఖాత్ ఉంటుంది. సో ఈ ఉగ్రవాద లింకులు, ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వారిని ములాఖాత్లో కలవడానికి వచ్చినటువంటి వారి డీటెయిల్స్ కూడా పోలీసులు తీసుకున్న తర్వాతనే వారిని ములాఖాత్లో భాగంగా కలిసేటువంటి అవకాశం ఇస్తారు. సో వారి డీటెయిల్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి, సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు మాత్రమే ఉన్నారా, వారి వెనకాల ఇంకా బిహైండ్ వేరే ఆపరేషన్స్, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అదృశ్య హస్తాలు ఎవరైనా ఉన్నాయా ఇతర దేశాలకు సంబంధించి, పాకిస్తాన్ కానీ ఇంకా ఉగ్రవాద మూలాల దేశాలకు సంబంధించి? ఎందుకంటే ఐసిస్, తర్వాత లష్కరే తోయిబా, వీటికి సంబంధించినటువంటి ఎక్కడైనా దూరం కనెక్షన్స్ ఉన్నాయా, ఇక్కడ నుంచి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెడుతుంది. ఇంటెలిజెన్స్ సో వచ్చినటువంటి ములాఖత్కి సంబంధించి వారి ఆధారాలు తీసుకున్నారు. ఒకవేళ ఫేక్ ఐడీలు ఏమైనా సమర్పించారా, ఆధార్ కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఫోటో ఐడెంటిటీ అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా చెంచల్గూడ జైల్లో ములాఖత్కి వెళ్ళేటువంటి సమయంలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ద్వారానే వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముందు వెయిటింగ్ రూమ్ ఉంటుంది, దాంట్లో సీసీ కెమెరా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసుల సమక్షంలోనే ములాఖత్ ఉండే అవకాశం ఉంది. కానీ పక్కా ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ ములాఖత్లో బాంబు దాడులు చేయాలి, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది చర్చించుకోవడం, జైలు నుంచే వ్యూహరచన చేయడం, జైలు నుంచే ప్లాన్ చేయడం, అది కూడా హైదరాబాద్, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ జైలు నుంచే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దాడులకు సంబంధించి ప్లాన్ చేయడం అనేటువంటిది కాస్త కలవరపాటుకు గురి చేస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ప్రశాంతంగా ప్రజలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్తో ఒక్కసారి అలజడికి గురయ్యారు.
మళ్ళీ ఈ హై అలర్ట్ జారీ చేయడంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా చెంచల్గూడ జైల్లో ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ములాఖత్లో వచ్చినటువంటి ఆ వ్యక్తులను ఎవరని కూడా పోలీసులు కనుక్కునే పనిలో ఉన్నారు. అయితే ఆ ముగ్గురు ఎందుకు జైలుకు వెళ్లారు, చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఎప్పుడు ఏ కేసులో లింకప్ అయి వెళ్ళిపోయారు, గతంలో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారా, హఫీజ్ సయ్యద్తో వాళ్ళకున్న లింక్స్ ఏంటి, ఎక్కడెక్కడ స్కెచ్ వేశారు, ఏ మాదిరిగా వాళ్ళు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు, ఇవన్నీ పట్టే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఒకవైపు ఢిల్లీలో ఏఐ సమ్మిట్లు జరుగుతున్నాయి, చాలామంది డెలిగేట్స్ ఉన్నారు. నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్, ఎక్కడ చూసినా హైలైట్ కొనసాగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అటువంటి ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్నారు అని అంటే ఇప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డేంజరస్ అన్నట్టుగానే మనం భావించాలి. అంత ఈజీగా వదిలిపెట్టకూడదు, కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్లోని మూసరాబాద్, మలక్పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచారు. ఆ ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్, దేవాలయ దగ్గర కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. ఎటు చూసినా ఈ ఉగ్రవాదుల మూవ్మెంట్స్ని క్యాప్చర్ చేయడానికి పోలీసులు సిద్ధమై ఉన్నారు. ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే ప్రక్రియ కొనసాగుతుండగానే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే ఇటువంటి కీలక ప్రాంతాలటువంటి ఈ ఉగ్రవాదులంతా కూడా స్కెచ్ వేసుకొని వారంతా కూడా హైలైట్ జారీ చేస్తూ ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ స్లీపర్ సెల్స్గా మారిపోయి మళ్ళీ భారత్లో కొంత ఉగ్ర కుట్రలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుండగానే ఒక్కసారిగా అందరినీ ఆందోళన గురి చేసే విధంగా, భయభ్రాంతలకు గురి చేసే విధంగా హఫీజ్ సయ్యద్తో లింకప్ ఉన్నటువంటి లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ముగ్గురు ఉగ్రవాదులు చెంచల్గూడ జైలు నుంచే స్కెచ్ వేయడంతో అంతా షాక్ గురయ్యారు. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ హైలైట్ కొనసాగుతోంది. సో ప్లీజ్ బి అలర్ట్. మీ చుట్టూ ఎక్కడైనా అనుమానిత వ్యక్తులున్నా, మీ చుట్టూ ఎక్కడైనా కొంత అనుమానిత ప్రాంతాలున్నా, అక్కడ అనుమానిత వ్యక్తులున్నా కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి. అక్కడ వారిని పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉగ్రవాదులకు సంబంధించి కొన్ని స్కెచ్లు వేసినట్టుగా తెలుస్తోంది. సో మరోవైపు కోనసీమ ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి కార్మికుడి ఇంట్లో బుల్లెట్లు లభించాయి. సో దానికి దీనికి ఏమైనా లింకప్ అయి ఉందా? సో వీళ్ళంతా కూడా మానవ బాంబర్లుగా కూడా మారడానికి సిద్ధంగా ఉంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.